నరకయాతన ప్రాప్తిరస్తో మా హరహర మహాదేవ్. నాకు ఇష్టమైన స్వీట్ కలకండ. ఇప్పుడే చూశాను అఖండ. ఈ సినిమా చరిత్ర తిరగరాస్తుంది. దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా చూస్తే నాలో ఉన్న రక్తం దద్దరిల్లిపోయింది, వేడెక్కిపోయింది. ఏమి సినిమా, ఏమి యాక్టింగు. బాలకృష్ణ గారు, మీ యాక్టింగ్కి, మీ డైలాగ్స్కి నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. పిచ్చుక ముందు బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ సినిమా ఒక్కొక్కరిని అసలు ఇలాంటి సినిమా ఒక శివుడు అనేవాడు ఉగ్ర రూపం చూపించాడు. అసలు శివతాండవం, ఉగ్రతాండవం. ఓం నమ శివాయ అన్న తక్కువనే. ఏంటి అసలు ఏ దేశమైనా మన దేశాన్ని ఎదిరించే శక్తి ఏ దేశానికి లేదు. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అసలు బాలకృష్ణ ఒక డైలాగు, ప్రపంచ దేశాలలో దేని గురించి అయినా మతం చూపిస్తారు, ఈ దేశంలో ధర్మం సనాతన హైందవ ధర్మం. ఈ సినిమా మీరు చూశారనుకోండి, ఇక మీరు అసలు దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. అసలు ఏమి యాక్టింగ్, ఏమి ఫైట్స్, ఏమి డైలాగ్స్, ఏమి లొకేషన్స్. అసలు అబ్బా అబ్బా అబ్బా, ఏ దేశమైనా మన హిందూ దేశంలో ఉన్న దేవుళ్ళు ఏ దేశంలో లేరు. ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు దేవుడు లేడు అనేవాడు ప్రతి ఒక్కటి సినిమా చూడాలి. నేను మాటలు చెప్పలేను. ప్రతి ఒక్కరు సినిమా చూడాలి. అసలు తమన్ గారైనా ఈ మ్యూజిక్ కొట్టింది. తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా లేక తమనే కొట్టాడా నాకు అర్థం కావట్లేదు. తమన్ గారు ఈ మ్యూజిక్ కొట్టడానికి ఒక దేవుడి రూపంలో, ఒక శివుడి రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడా? అసలు ఈ స్టోరీ, ఈ బ్యాక్గ్రౌండ్. జై హనుమాన్, జై బాలయ్య.